హాయ్, హలో అండి. నేను డాక్టర్ అరవింద్. యాజ్ యూజువల్గా మీకు నేను వీడియోస్ చేస్తూనే ఉన్నాను. అంటే ఇది మనం వీడియో చేయడానికి కారణం మళ్ళీ నేను అదే చెప్పబోతున్నాను. ఇదేదో సక్సెస్ అయ్యింది పెద్ద సర్జరీ అని కాదు, ఇది రెగ్యులర్గా చేసే సర్జరీయే. కాకపోతే పేషెంట్ తోటి మాట్లాడిస్తే పేషెంట్స్కి మనోబలం వస్తుంది. చాలా మందికి సొసైటీలో ఇప్పటికీ వెనుపూస ఆపరేషన్ చేస్తే సక్సెస్ అవుతుందో లేదో, ఏం సర్జరీ చేయించుకుంటున్నాం అనేది కూడా వాళ్ళకి తెలియని పరిస్థితిలో ఉన్నారు. డాక్టర్ చెప్తాడు వెనుపూస సర్జరీ చేయాలని, కానీ ఆ వెనుపూస సర్జరీలో మనం ఓన్లీ డిస్కెక్టమీ చేస్తున్నామా, వన్ లెవెల్ ఫ్యూజన్ చేస్తున్నామా, మనం పోస్టరో లాటరల్ ఫ్యూజన్ చేస్తున్నామా, యాంటీరియర్ ఫ్యూజన్ చేస్తున్నామా, టీలీఫ్ అంటే ఏంటి, పీలీఫ్ అంటే ఏంటి, ఎన్నో రకమైన ప్రశ్నలు ఉంటాయి. అది మీకు కొంచెం నాలెడ్జ్ ఉంటే మీరు డాక్టర్ని అడగలుగుతారు. సో ఈ రోజు నేను చేసిన సర్జరీ ఏంటి అనేది నేను చెప్పుడు ఒకటి మన అంశం అయితే, పేషెంట్ నా పక్కనే కూర్చున్నాడు. పేషెంట్ పేరు సిద్ధిరామ్ రెడ్డి. తనకి సడన్ గా ఉన్నట్టుండి మంచి వ్యవసాయం చేసి కష్టపడి చేసే మనుషులు వీళ్ళు. సడన్ గా వీళ్ళకి బాధ వచ్చేసరికి వాళ్ళు పని చేసుకోలేకపోవడంతో నిరాశకి గురవుతారు. అలానే ఈ సిద్ధిరామ్ రెడ్డి కథ కూడా అదే. మనకి ఆల్మోస్ట్ ఇప్పుడు సర్జరీ అయిపోయి ఇది 1 month అయిపోతుంది. కుట్లు ఎప్పుడో తీసేసాం 12 రోజులకి. ఇది నెల తర్వాత వచ్చిండు, చెకప్ కోసం వచ్చాడు. అండ్ మనం తన మాటల్లోనే నేను కొన్ని ప్రశ్నలు తనని అడుగుతా, తను చెప్తూ ఉంటాడు. సిద్ధిరామ్ రెడ్డి, ఇప్పుడు మీరు చెప్పాల్సింది ఏంటంటే అది చూసుకుంటూ, మీకు నొప్పి ఎప్పుడు వచ్చింది, ఎన్ని నెలల ముందు వచ్చింది? 1.5 నెలల ముందు వచ్చింది. మీకు ఎడమకాలు విపరీతంగా లాగుతుంది. ఎంత దూరం నడవగలిగినారు మీరు? ఎంత కొంచెం దూరం ఒక 500 మీటర్లు నడిస్తే మీకు కాళ్ళు లాగి మీరు కూర్చోవాలనిపించింది. అలాంటి పొజిషన్ లో మీరు వచ్చారు. ఇన్ఫాక్ట్ మీరు నా దగ్గరికి వచ్చి ఇక్కడ కూర్చున్నప్పుడు ఇట్లా కూర్చోలేక కూడా ఇన్ఫాక్ట్ అక్కడ బెడ్ మీద పడుకొని నాతో మాట్లాడారు. ఓకే, అలాంటి స్థితి నుంచి వెళ్ళి నౌ ఈజ్ వెరీ కాన్ఫిడెంట్. ఆ ఆపరేషన్ అయిపోయి 1 month లో ఈయన ఇప్పుడు 1.5 kilometers నడుస్తున్నాడు. నడుము నొప్పి లేదు, తగ్గింది. లాగుడు కూడా తగ్గింది, బాగుంది. సో ఇప్పుడు ఈయన మొత్తం వర్క్ చేసడానికి ఇంకొక 10 days తర్వాత ఈ అగ్రికల్చర్ వర్క్ బెండింగ్ చేస్తున్నాడు. అంటే వంగుడు, స్ట్రేట్ అవుడు, బరువులు లేపుడు అన్ని 60 రోజుల తర్వాత నేను స్టార్ట్ చేయబోతున్నాను. ఇప్పుడు మనం చెప్పబోయేది ఏంటి అంటే, నేను ఏం సర్జరీ చేశాను అనేది ఇప్పుడు చెప్పబోతున్నాను. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తుంటే ఫోకస్, ఇక్కడ మీరు చూస్తూ ఉంటే మనం చేసిన లెవెల్స్ వచ్చేసి L4, L5, L5, S1 లెవెల్స్. ఇవి పర్టికులర్ పెడికులర్ రెస్పెక్టివ్ పెడికులర్ స్క్రూస్ L4 లో, L5 లో, S1 లో ఉన్నది. దాని తర్వాత మనం చేసింది దిస్ ఈస్ కాల్డ్ టీలీఫ్. చూసారు కదా, బుల్లెట్ కేజెస్. ఇది ఈ కేజెస్ పెట్టుడు వల్ల మీకు అర్థం ఏంటి అంటే, ఇక్కడ ఉండాల్సిన డిస్క్ ఏదైతే ఉందో అది మొత్తం తీసేసాము అండ్ ఇక్కడ కేజ్ పెట్టాము. సో దట్ పేషెంట్ కి ఫర్దర్ గా మళ్ళీ ఇక్కడ డిస్క్ ఉండేది ఉంటే బయటకు వచ్చే ఛాన్సే లేదు. అండ్ ఇది మొత్తం ఈ 2 ఎముకలు అతుకపోతాయి 2 months లో. కాబట్టి ఆయనకి రాక్ సాలిడ్ స్టెబిలిటీ వస్తుంది. అలాగే మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ కేజ్ పెట్టలేదు, కానీ ఇక్కడ వైట్ గ్రాఫ్ట్ కనపడుతుంది అనుకుంటా మీకు. సో దీన్ని బోన్ అంటాం. ఆయన బోన్నే తీసేసి మనం ఈ 2 ఎముకల మధ్యలో పెట్టాం కాబట్టి ఈ 2 ఎముకలు ఒక యూనిట్ లాగా వర్క్ చేస్తాయి. అండ్ దీస్ 3 bones will become 1 unit, rock solid unit. దీంతో ఆయన బరువులు లేపుడు, వంగుడు అన్ని అగ్రికల్చర్ యాక్టివిటీస్ చాలా చక్కగా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఆయన స్కార్ చూపెడతాను. వేస్తే కొంచెం మన స్కార్ వచ్చేసి చూసారు కదా, కనపడతని కూడా లేదు. మొత్తం మీకు అయిపోయిన తర్వాత ఇంత చిన్న నార్మల్ స్కార్. ఇది ఏం మీకు ఎత్తు పంపులు లేవు, ఏమీ లేవు, ఇంతే ఉంటుంది. కూర్చోండి. సో నేను లాస్ట్కి మీకు చెప్పబోయేది ఏంటి అంటే, మీరు సర్జరీస్ గురించి మీరు ఎక్కువ టెన్షన్ పడవద్దు. గో టు ఎ రైట్ డాక్టర్. ఆ డాక్టర్ చెప్పింది ఫస్ట్ మీరు వినండి. మీకు ఏం సర్జరీ అనేది మీరు ఫస్ట్ తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మీరు సర్జరీ చేసుకోండి. చాలా మంది నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఓన్లీ డిస్కెక్టమీ చేసుకొని వస్తారు. అది ఫెయిల్ అయింది. అది కూడా మనం ఒక వీడియో తీసినాం మనము. ఆ వీడియో కూడా మీకు ఉంటుంది. నేను లాస్ట్ వీడియో చేశాను. ఇదంటే ఫ్రెష్ కేసు నా దగ్గరకు వచ్చారు కాబట్టి ఇలా చేశాం కాబట్టి ఆయనకి జీవిత కాలానికి మళ్ళీ ప్రాబ్లం ఉండదు. బట్ వేరే మన సర్జరీలు చేసినప్పుడు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మీరు ఫస్ట్ డాక్టర్ని అడిగి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకున్న తర్వాత మీరు సర్జరీ చేసుకోండి. థ్యాంక్ యూ.